హలో ఎవ్రీవన్, ప్రో కబడ్డీ సీజన్ 11 యాక్షన్ అయితే ఆగస్టు 15-16 తేదీలో జరగబోతుంది. ప్రో కబడ్డీ సీజన్ 11 సంబంధించి ఆల్ టీమ్స్ వాళ్ళ యొక్క హెడ్ కోచెస్ ఎవరనేది అనౌన్స్ చేశారు. కొన్ని టీమ్స్ అయితే వాళ్ళకి లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి హెడ్ కోచెస్ని తీసేసి న్యూ హెడ్ కోచెస్ని ఈ సీజన్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మనం పీకేఎల్ సీజన్ 11లో ఆల్ టీమ్స్ యొక్క హెడ్ కోచెస్ గురించి తెలుసుకుందాం. అండ్ నేను ఆల్రెడీ పీకేఎల్ సీజన్ 11 కోసం ఆల్ టీమ్స్ నుంచి రిలీజ్ చేసిన టాప్ 5 ప్లేయర్స్ ఎవరనేది ఒక వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది అండ్ మన ఛానల్లో కూడా ఉంది. ఒకసారి వెళ్ళి చూడటానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వస్తే నెంబర్ 1 బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ టీమ్ ఈ పీకేఎల్ సీజన్ 11 కోసం కొత్త హెడ్ కోచ్ని అపాయింట్ చేశారు. లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి కే భాస్కరన్ గారిని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించి ఈ సీజన్ 11లో ప్రశాంత్ సర్వే గారిని హెడ్ కోచ్గా పెట్టుకున్నారు బెంగాల్ వారియర్స్ టీం. అలాగైతే మనం ఈ ఇయర్లో బెంగాల్ వారియర్స్ టీంలో ఎన్నో మార్పులు చూడబోతున్నాం అనిపిస్తుంది. నెంబర్ 2 బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్ టీం అయితే వాళ్ళ హెడ్ కోచ్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు హెడ్ కోచ్గా ఉన్నటువంటి రణ్ధీర్ సింగ్ శెరావత్ గారే ఈ సీజన్లో కూడా హెడ్ కోచ్గా ఉండబోతున్నారు. బెంగళూరు బుల్స్ టీంకి రణ్ధీర్ సింగ్ శెరావత్ గారు హెడ్ కోచ్గా ఉన్నప్పుడు సీజన్ 6లో బెంగళూరు బుల్స్ టీంకి టైటిల్ని కూడా అందించారు. అదే నమ్మకంతో ఈ సీజన్లో కూడా బెంగళూరు బుల్స్ టీం రణ్ధీర్ శెరావత్ గారినే హెడ్ కోచ్గా ఉంచుకున్నారు. నెంబర్ 3 పాట్నా పైరేట్స్. పాట్నా పైరేట్స్ టీం కూడా ఈ సీజన్లో హెడ్ కోచ్ విషయంలో ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. లాస్ట్ సీజన్లో ఉన్నటువంటి నరేందర్ రేడు గారే ఈ సీజన్లో కూడా పాట్నా పైరేట్స్ టీంకి లీడ్ చేయబోతున్నారు. పాట్నా పైరేట్స్ టీం లాస్ట్ సీజన్లో ప్లే ఆఫ్స్కి చేరడానికి మెయిన్ రీజన్ ఎవరంటే వాళ్ళ హెడ్ కోచ్ అయినటువంటి నరేందర్ రేడు గారే. 4వ టైటిల్ని పాట్నా పైరేట్స్ టీంకి అందించాలనే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్నట్లు తెలుస్తుంది. నెంబర్ 4 తమిళ్ తలైవాస్. తమిళ్ తలైవాస్ టీం ఈ సీజన్ 11 కోసం వాళ్ళ హెడ్ కోచెస్ని మార్చడం జరిగింది. లాస్ట్ ఇయర్లో హెడ్ కోచ్గా ఉన్నటువంటి అశ్వన్ కుమార్ గారిని తీసేసి ఈ సంవత్సరం ఉదయ్ కుమార్ గారిని కొత్త హెడ్ కోచ్గా పెట్టారు. ఉదయ్ కుమార్ గారికి ప్రో కబడ్డీ మీద ఎంతో అనుభవం ఉన్న కోచ్. తమిళ్ తలైవాస్ టీంని ప్లే ఆఫ్స్కి చేరుస్తారని ఉదయ్ కిరణ్ గారి మీద తమిళ్ తలైవాస్ టీం మేనేజ్మెంట్ ఎన్నో ఆశలైతే పెట్టుకొని ఉంది. ఈసారి ఎలాగైనా తమిళ్ తలైవాస్ టీం మొట్టమొదటిసారి పీకేఎల్ యాక్షన్లో టైటిల్ని సాధించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. నెంబర్ 5 గుజరాత్ జైన్స్. గుజరాత్ జైన్స్ టీంకి లాస్ట్ 2 సీజన్ల నుంచి ఉన్నటువంటి రామ్మోహన్ సింగ్ గారే ఈ సీజన్లో కూడా హెడ్ కోచ్గా ఉండబోతున్నారు. రామ్మోహన్ సింగ్ కోచింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. లాస్ట్ ఇయర్ గుజరాత్ జైన్స్ టీంని ప్లేయర్స్ వరకు చేర్చాడు. అండ్ గతంలో కనుక మనం చూసుకుంటే పాట్నా పైరేట్స్ టీంని 2 సార్లు ఫైనల్స్కు చేర్చాడు. ఒకసారి అయితే టైటిల్ని కూడా అందించాడు. ఈసారి ఎలాగైనా గుజరాత్ జైన్స్ టీంకి టైటిల్ని అందిస్తాడని వార్తలు అయితే వస్తున్నాయి. నెంబర్ 6 జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం తమ హెడ్ కోచ్ విషయంలో ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సంజీవ్ బలియాన్ గారే ఈ సీజన్లో కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీంకి హెడ్ కోచ్గా ఉండబోతున్నారు. ఈయన పీకేఎల్ కెరియర్లో సీజన్ 3లో పాట్నా పైరేట్స్ టీంకి హెడ్ కోచ్గా చేసి టైటిల్ని అందించాడు. అండ్ సీజన్ 9లో ఇదే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీంకి హెడ్ కోచ్గా ఉండి టైటిల్ని అందించాడు. లాస్ట్ సీజన్లో కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీంని ప్లే ఆఫ్స్ వరకు చేర్చాడు. ఓవరాల్గా టీం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి కనుక హెడ్ కోచ్ విషయంలో ఎలాంటి మార్పులు అయితే చేయలేదు. నెంబర్ 7 హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్కి గత 2 సీజన్ల నుంచి ఉన్నటువంటి మన్ప్రీత్ సింగ్ గారే ఈ సీజన్లో కూడా హెడ్ కోచ్గా ఉంటున్నారు. మన్ప్రీత్ సింగ్ గారికి పీకేఎల్లో ఎన్నో ఫైనల్స్ ఆడిన అనుభవం కూడా ఉంది. లాస్ట్ సీజన్లో కూడా హర్యానా స్టీలర్స్ టీంని ఫైనల్స్కు చేర్చాడు. ఈసారి ఎలాగైనా హర్యానా స్టీలర్స్ టీంకి టైటిల్ని అందిస్తానని చెప్పుకొచ్చాడు. అండ్ నెంబర్ 8 దబాంగ్ ఢిల్లీ కేసీ. దబాంగ్ ఢిల్లీ కేసీకి అయితే ఈ సీజన్ 11లో కొత్త హెడ్ కోచ్ని అపాయింట్ చేశారు. లాస్ట్ ఇయర్లో అసిస్టెంట్ కోచ్ ఉన్నటువంటి జోగేంద్ర నర్వాల్ గారికి ప్రమోషన్ ఇచ్చి హెడ్ కోచ్గా అవకాశం ఇచ్చారు. జోగేంద్ర నర్వాల్ గారు కెప్టెన్సీ చేసి టైటిల్ని అందుకున్నారు. ఈసారి హెడ్ కోచ్గా వచ్చి మరోసారి దబాంగ్ ఢిల్లీ కేసీకి టైటిల్ని అందించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అండ్ నెంబర్ 9 యూముంబా. యూముంబాకి మరోసారి హెడ్ కోచ్గా గులాం రెజా ఉండబోతున్నారు. ఈయనకి పీకేలోనే కాకుండా ఇంటర్నేషనల్లో కూడా ఇరాన్ టీంకి హెడ్ కోచ్గా చేసిన అనుభవం కూడా ఉంది. గతంలో మన తెలుగు టైటన్స్కి హెడ్ కోచ్గా కూడా ఉన్నారు. ఈసారి యూముంబా టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరినీ యాక్షన్కి రిలీజ్ చేశారు. సరికొత్త టీంని బిల్డ్ చేయాలని ఆలోచనలతో ఉన్నట్టు తెలుస్తుంది. నెంబర్ 10 పునేరి పాల్టన్స్. పునేరి పాల్టన్స్ టీంకి హెడ్ కోచ్గా మరోసారి బీసీ రమేష్ గారు ఉన్నారు. ఈయన సీజన్ 6లో బెంగళూరు బుల్స్ టీంకి అసిస్టెంట్ కోచ్గా ఉండి టైటిల్ని అందుకున్నారు. సీజన్ 7లో బెంగాల్ వారియర్స్ టీంకి హెడ్ కోచ్గా చేసి టైటిల్ని అందించారు. అండ్ లాస్ట్ సీజన్లో అంటే సీజన్ 10లో పునేరి పాల్టన్స్ టీంకి హెడ్ కోచ్గా ఉండి మరోసారి టైటిల్ని అందుకున్నారు. పీకేఎల్లో కోచ్గా ఉండి 3 టైటిల్ని అందుకున్న ఏకైక కోచ్గా బీసీ రమేష్ గారు చరిత్రకెక్కారు. ఈసారి కూడా పునేరి పాల్టన్స్ టీంకి టైటిల్ని అందించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. నెంబర్ 11 తెలుగు టైటన్స్. మన తెలుగు టైటన్స్ టీం అయితే ఎవ్రీ ఇయర్ ఒక కొత్త హెడ్ కోచ్ని మారుస్తూ ఉంటారు.
ఈ సీజన్ 11 కోసం కూడా ఒక కొత్త హెడ్ కోచ్ని నియమించారు. ఆయనే కిషన్ కుమార్ హోడా గారు. ఈయన సీజన్ 8లో దబండెల్లి కేసీకి హెడ్ కోచ్గా ఉండి టైటిల్ని అందించారు. ఈ సీజన్ 11లో ఏమైనా మన తెలుగు టైటన్స్ టీంకి టైటిల్ని అందిస్తాడా లేదా అనేది చూడాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టీం యూపీ యోధాస్. యూపీ యోధాస్ టీం అయితే హెడ్ కోచ్ విషయంలో ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. ఈ సీజన్లో కూడా జస్వీర్ సింగ్ గారే యూపీ యోధాస్ టీంకి హెడ్ కోచ్గా ఉన్నారు. యూపీ యోధాస్ టీం ఉన్నప్పటి నుంచి ఈ టీంకి హెడ్ కోచ్గా ఈయనే ఉన్నారు. జస్వీర్ సింగ్ గారు హెడ్ కోచ్గా ఉండి ఈ టీంని 3 సార్లు ప్లే ఆఫ్స్కి చేర్చాడు. ఈసారి టైటిల్ని మిస్ కాకుండా టీంకి టైటిల్ని అందించాలనే ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇదిగా ఓవరాల్గా సీజన్ 11 కోసం ఆల్ టీమ్స్ యొక్క హెడ్ కోచెస్ లిస్ట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని కబడ్డీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.